హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్క చుక్క నీరు కూడా పొయ్యకుండా మటన్ కర్రీ ఎలా వండాలో చూపిస్తాను. వాటర్ పొయ్యకపోయినా కూడా మటన్ ముక్క చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా బాగా ఉడికిపోయింది. సో ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా 250 గ్రాముల మటన్ తీసుకుని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. మీరు ఎంత మటన్ తీసుకున్నా ఇదే ప్రొసీజర్లో చేసుకోవచ్చు. దీనికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. ముందుగా పొయ్యి మీద ఒక దాక పెట్టుకోండి. దాకే ఎందుకు పెట్టుకోవాలంటే మొత్తం మనం కూర తాలింపు పెట్టిన తర్వాత కుక్కర్లో పెట్టుకోవాలి. సో డైరెక్ట్గా వేరే బౌల్ పెట్టకుండా ఈ దాక పెట్టుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దానిలో 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మీ మటన్కి తగ్గట్టు మీరు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు ఇలాగ చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు 250 గ్రాములకి 2 పెద్ద ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. 2 పెద్ద ఉల్లిపాయలని ఇలాగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే దానిలో కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకుంటూ ఉండాలి. నేను ఈ కర్రీ వండడం మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. చాలా బాగా వండేవారు. చాలా టేస్టీగా కూడా ఉండేది ఇలా వండితేని. ఇదిగోండి ఉల్లిపాయలు అనేది బాగా కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకుని ఇవి బాగా మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటూ వేయించుకుంటే మటన్ అనేది బాగా ఉడుకుతుంది. ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇదిగోండి కొంచెం సేపటికి మటన్ అనేది చాలా చక్కగా కలర్ చేంజ్ అయిపోయింది. పీసెస్ కూడా చూసారా మనకి కొంచెం వేగినట్టు తెలుస్తుంది చూడడానికి పీసెస్ చూస్తుంటే. మటన్ ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు దానిలో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మటన్ కర్రీ టేస్ట్ అంతా కూడా మీరు ఈ వేయించడంలోనే ఉంటుందండి. అంతా చాలా బాగా వేయిస్తేనే బాగా టేస్టీగా వస్తుంది. చిన్న మంట మీద పెట్టుకునే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని వేస్తూ ఉంటే మాడిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా బాగా వేగిపోయింది. మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు దానిలో 2 స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను గరం మసాలా వేసుకోవాలి. 1/2 స్పూను ధనియాల పౌడర్. ఇవన్నీ వేసుకొని ముక్కలకి అంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి పైనుంచి కిందకి. అసలు వాటర్ అనేది ఒక్క చుక్క కూడా వేసుకోవసరం లేదండి. చూడండి నేను ఇలా కలుపుతున్నట్టు మొత్తం కలిపేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి మటన్ పీసెస్ని. ఇప్పుడు ఆ దాకని పొయ్యి మించి తీసేసుకొని పొయ్యి మీద ఒక కుక్కర్ కానీ పాన్ కానీ పెట్టుకోవాలి. దానిలో 1 గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. ఒక్కసారి ఈ ప్రొసీజర్లో మటన్ కర్రీ వండి చూడండి, చాలా బాగుంటుంది. అందరూ ఫిదా అయిపోతారు కూడాను, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా కర్రీ తాలింపు పెట్టుకున్న దాక ఉంది కదా, దాన్ని డైరెక్ట్గా తీసుకొని ఇలా కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. మీకు చూపిస్తున్నాను చూడండి. నేను 1 చుక్క వాటర్ కూడా పోయలేదు. అది మీకు కనిపిస్తున్నది ఆయిల్ మాత్రమే. ఇప్పుడు దాన్ని ఆ కుక్కర్లో పెట్టేసుకుని దానిపైన ఒక మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల నీటి ఆవిరి అనేది ఆ మటన్లో పడిపోకుండా ఉంటుంది కర్రీలో. సో దానికోసమని మూత పెట్టాలి. దానిపైన ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 5 నుంచి 7 లేదా 8 విజిల్స్ వరకు రానివ్వాలన్నమాట. అప్పుడు ముక్కలు బాగా ఉడుకుతాయి. 8 విజిల్స్ వేయించుకున్న తర్వాత నేను కుక్కర్ మూత తీసి చూపిస్తున్నాను. ఇదిగోండి పైన మూత పెట్టుకున్నాం కదా, దానిలో నీటి ఆవిరి కూడా వచ్చింది. దాన్ని తీసేసుకోవాలి. అలాగే ఇప్పుడు కుక్కర్లోంచి దాకను బయటికి తీస్తే ఇదిగోండి ఇలాగా నూనె అనేది పైకి తేలిపోయింది. మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఇదిగోండి 1 చుక్క వాటర్ అనేది పోయలేదు. మొత్తం ఆయిల్ అనేది చాలా సెపరేట్ అయిపోయింది పీసెస్లోంచి. చూడండి మటన్ ముక్కలు అనేవి చాలా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఒక ముక్కను తీసి మీకు నొక్కి చూపిస్తాను. ఇలా ముట్టుకుంటే చాలు, చాలా చక్కగా స్మాష్ అయిపోతుంది. ఈవెన్ పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు. అంత టేస్టీగా వస్తుంది, అంత బాగుంటుంది. మెత్తగా సాఫ్ట్గా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. టాటా.